తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ప్రసన్న కుమార్ గారితో ఉన్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆనరబుల్ సెక్రటరీ, అలానే ఫిల్మ్ ఛాంబర్ ట్రెజరర్ ప్రసన్న గారు మనతో ఉన్నారు. అయితే మనకి ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్నట్టు ఒక వార్త గురించి క్లారిటీ కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. ఏపీకి సంబంధించినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి కోసం ఎవరెవరో పోటీ పడుతున్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి అనేది ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ప్లస్ అదే కాకుండా 10 నెలలు అవుతుంది ఎఫ్టీసీకి చైర్మన్ ఇంకా పెట్టలేదా అనేది క్లారిటీ కూడా కొన్ని క్లారిటీ కోసం ఇక్కడ రావడం జరిగింది. మొదటగా వినిపించిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఆదిశేషగిరిరావు గారు, అలానే కేఎస్ రామారావు, కాటకర ప్రసాద్, నటకుమారు, ఇప్పుడు కొత్తగా ఏం రత్నం పేరు ఒకటి వినపడుతుంది. దీని గురించి ప్రసన్న గారితో మాట్లాడదాం. సార్ ప్రసన్న గారు చెప్పండి, మనకి ఎఫ్టీసీ సంబంధించి చైర్మన్ ఇంకా నియామకం అవ్వలేదు అని చెప్పేసి ఒక చిన్నపాటి డిస్కషన్ అయితే నడుస్తుంది. నేను చెప్పిన పేర్లు ఓ పాటు ఏం రత్న గారి పేరు వచ్చింది. దానికి సంబంధించి ఈ పేర్లలో పోటీ దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుంది ఈ 10 నెలలుగా అనేది మీరు ఒక చిన్న క్లారిటీ. అంటే బేసికల్లీ ఎఫ్డీసీ చైర్మన్ అంటే డెఫినెట్గా అక్కడ పరిశ్రమని స్థిరపరిచేటట్టు, పరిశ్రమ అక్కడ వీళ్ళు అనుకునేటట్టు అన్నీ కష్టపడి, అంటే అదేదో ఆనరీ జాబు, ఏదో నాకు చైర్మన్ నాకు ఏంటంటే ఒక కారుకి ఏదో బోర్డు పెట్టుకుని తిరుగుతాను, లేకపోతే నాకు ఏదో హోదా ఇచ్చేస్తాను, అలా కాకుండా ఒక డెడికేటెడ్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పర్ఫెక్ట్గా పనిచేసేవాళ్ళు కావాలి. మనం గతంలో అలా చూసుకుంటే డివిఎస్ రాజు గారు, యువిఎస్ఎస్ రారు, దుక్కుపాటి మధుసూదన్ రారు, ఇలా ఎంతోమంది ఎన్నో చేశారు. యాక్చువల్గా దుక్కుపాటి మధుసూదన్ రావు ఈ ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ హైదరాబాద్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత అప్పట్లోనే ఆ ఫౌండర్ దానికి కానూరు రంజిత్ కుమార్ గారు, అంటే మన ఇప్పుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు ఫాదరు, ఆయన సెక్రటరీగా ఉన్నారు. అప్పుడు ఈ రాళ్ళు రప్పలు కొండలు ఉండి, ఈ కొండల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే ఇబ్బంది రోజుల్లో వీళ్ళందరూ ఒక అంకిత భావంతో, అంటే దుక్కుపాటి మధుసూదన్ గారి ఫ్రెండ్గా అప్పట్లో కాసు బ్రహ్మాంద్ రెడ్డి గారు ఉండి, కాసు బ్రహ్మాంద్ రెడ్డి గారి నుంచి ట్రావెల్ అవుతూ తర్వాత చెన్నారెడ్డి గారు, వీళ్ళందరూ ఇది చేసుకుని అప్పట్లో మొదట మన ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టింది కలకట్టాలో. ఓకే. తర్వాత షోలాపూర్, కొల్హాపూర్, ముంబై, అక్కడి నుంచి మొదలయ్యి సౌత్ ఇండస్ట్రీ చెన్నైకి వచ్చింది. ఓకే. చెన్నైలో 24 క్రాఫ్ట్స్ ఉంది, మొత్తం అన్ని రకాలు ఉండే, అన్ని భాషలలో 4 భాషలలో అందరూ ఉండేవారు. అలాంటి దాన్ని కష్టపడి రావాలి అని అంటే, ఇక్కడికి రావాలంటే ముందు కార్మికులు నివాసయోగ్యమైన స్థలాలు కావాలి. టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, టాప్ డైరెక్టర్స్, టాప్ మోర్ టెక్నీషియన్స్కి వాళ్ళకు ఒక ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అనేది ఒక సొసైటీ కావాలి. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే కొంచెం స్టూడియోలు ఇవ్వాలి. సో ఆ రకంగా హైదరాబాద్కి ఇవన్నీ సమకూర్చి ఒక కరెక్ట్ యాంగిల్లో వీళ్ళు వెళ్ళటం మూలంగా ఇవాళ హైదరాబాద్లో మెడ్రాస్ నుంచి వచ్చి ఫిల్మ్ నగర్ ఇక్కడ సెటిల్ అయింది. ఓకే. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే, ఆంధ్రప్రదేశ్లో మోరోవర్ చాలా ఇప్పటి నుంచో చెప్పాలంటే ఒక రాజమండ్రిలో స్టూడియో ఉండేది, ఒక వైజాగ్లో స్టూడియో ఉండేది. ప్లస్ వైజాగ్ లొకేషన్స్ చాలా అద్భుతమైన లొకేషన్లు ఉంటాయి, రాజమండ్రిలో కూడా కోనసీమ లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు విజయవాడలో ఇలా ఇద్దామని అనుకుంటాం జరిగింది, అది కొంచెం మద్రాసుకి దగ్గరగా ఉంటుంది అనేది ఉంది. ప్లస్ ఏమో శ్రీ సిటీ అని చెప్పి మద్రాసుకి దగ్గరలో నెల్లూరులో ఒకటి ఉంది. సో ఇవన్నిటినీ చేసుకుని వనరులు అక్కడ ఉండే. ఇండస్ట్రీ రావాలంటే అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, ఇండస్ట్రీతో అందరితో కోఆర్డినేషన్, అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో అనుసంధానంగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో అనుసంధానంగా, ఇవాళ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక అనుసంధానంగా ఉంటూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, 24 క్రాఫ్ట్స్, ఇవన్నీ కలిపి సౌత్ ఇండియన్ ఛాంబరు, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, అలాగే ఇంపా బాంబే, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే కర్ణాటక, కేరళ, అన్నీ ఇది కూడా కలిపి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ టూగెదర్గా ట్రావెల్ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్స్ టూగెదర్లో ఉన్న ఏ వ్యక్తులైనా ఒక డెడికేటెడ్ వర్క్ అనుకుంటే వాళ్ళని చేస్తే న్యాయం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా నాకు ఏపీ రాజధాని అమరావతి బ్యూరో రిపోర్టరు సెండ్ చేసినటువంటి పేర్లు అనమాట. ఇవి సజెస్ట్ చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఏం రత్నం పేరు ఒకటి వినపడుతుంది. దీని గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏమనుకుంటుంది అంటే, బేసికల్లీ ఏం రత్నం గారు ఒక మేకప్ మ్యాన్ నుంచి, ఒక చిన్న కార్మికుడి నుంచి మొదలయ్యి ఆయన ప్రస్థానం భారతదేశమే గర్వించదగ్గ ప్రొడ్యూసర్గా ఆయన నిలబడ్డాడు. డెఫినెట్గా ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్గా ఆయన క్వాలిఫై, అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చేసి ఉండాలా, నెక్స్ట్ సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చేసి ఉండాలా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చెయ్యాలి. ఆయన అనుకోకుండా ఏమవుతుందంటే అక్కడ సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక ఎగనెస్ట్గా ఒక ఆపోజిట్ ఒక బాడీ ఉంది, గిల్డ్ అని. సో ఆ గిల్డ్కి ప్రెసిడెంట్ చేశారు. ఏం రత్న గారు ఆ గిల్డ్కి ప్రెసిడెంట్ చేయటం మూలంగా సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఇవేవి కూడా
ఆ గిల్డ్కి అనుసంధానం ఉండవు. ఓకే ఓకే. ఓన్లీ వీటికే అనుసంధానం ఉంటుంది. బట్ యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్గా హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఒక సామాన్యుడి నుంచి ఇదికి అంత దూరం ఎదగగలగటం అనేది గొప్ప విషయం. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మనకు ఎప్పుడో మద్రాసు ఆంధ్ర ఉండే రోజుల్లో అది ఉండేది. అది విజయవాడలో ఓన్ ప్రిమిసెస్ ఉంది, తర్వాత తిరుపతిలో ఓన్ ప్రిమిసెస్ ఉంది, గుంతకల్లో ఓన్ ప్రిమిసెస్ ఉంది, తర్వాత వైజాగ్లో ఓన్ ప్రిమిసెస్ ఉంది, ఎంత ఉంది. అది 2 రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణలో రిజిస్టర్ అయి ఉంది. రిజిస్టర్ అయి ఉన్నప్పుడు అప్పుడు మాట వస్తే నేను అప్పుడు బూరుపల్లి సీతారామకృష్ణ గారు సెక్రటరీ ఉంటే నేనేం చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్ చేయండి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అనుసంధానంగా అది ఉంచుదాం ఆయన వినల. ఓకే ఓకే. వెనక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇది మార్చేశారు. ఓకే. ఈ లోపల పుట్టగొడుగు కింద అక్కడ లోకల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి చేసుకున్నారు. ఓకే. అది ఒక ప్యారలల్ బాడీ. అంటే అదొక ఇప్పుడు నేను అనేది సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద ఇప్పుడు వాళ్ళ రత్నం గారు దురదృష్టంగా దానికి ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే. ఇప్పుడు దీనికి మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి ఆపోజిట్గా పెట్టినట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అది ఒక పట్టుకొడుకు. ఓహో. అది అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని రామకృష్ణ గౌడ్ గారిది ఒకటి. అవును. మళ్ళీ స్వర్ణాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఎస్వి రావు గారిది ఒకటి. ఓకే ఓకే. మళ్ళీ కర్నూలులో ఇంకోటి ఉంది. ఓహో. అలాగే ఇంకోటి ఎవరో తెనాలి చేశారు, ఇంకోటి ఉంది. ఇవన్నీ పుట్టగొడుగులు. ఇవన్నీ ఈజ్ ఆల్ ఆర్ నాట్ ద విత్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్తో మమేకమైనవి కాదు. ఇవాళ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్తో ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి విజయవాడలో ఓన్ ప్రెమిసెస్, ఓన్ బిల్డింగ్, తిరుపతిలో ఓన్ బిల్డింగ్, గుంతకల్లో ఓన్ బిల్డింగ్, వైజాగ్లో ఓన్ బిల్డింగ్ ఉండి ఈ రాష్ట్రం మొత్తానికి ఉండదు. ఎప్పటి నుంచి ఇది ఎప్పుడో మద్రాసు ఆంధ్రాలో ఉన్న ఆ ఛాంబర్ ఉండగా లేటర్లో డివిఎస్ రాజు గారు 1970s ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టి దాన్ని తెలంగాణ అప్పట్లో ఓల్డ్ నిజాం ఏరియా నిజాం కానీ హైదరాబాద్ ఛాంబర్ కానీ అనుకున్నది కలిపి చేద్దాం అనే దగ్గర అందరినీ టుగెదర్ చేసి చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. ఇది రికగ్నైజ్డ్ బాడీ. ప్లస్ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు అంటే సుందర్లాల్ మెహతా గారు, ఎప్పుడో మహానుభావులు రాఘవేంద్రరావు ఆ రోజుల్లో అంటే కొన్ని ఏళ్ల తరబడి ఉన్న ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ అనేది మద్రాసులో ఏర్పడి తర్వాత దాసనారాయణ ప్రెసిడెంట్గా ఉండి 1998లో ఇది ఏర్పడింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లిమిటేషన్ వరల్డ్. సో దట్ ఈస్ వెరీ క్లియర్. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అది కూడా దీనికి అనుసంధానం. ఇవాళ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది కూడా ఓల్డ్ ఆర్గనైజేషన్ ఎప్పుడో ఉండదు. అది యాక్చువల్గా మరాఠవాడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు పెట్టుకుంటాం, ఇవాళ అందరూ అది ఉంటాం. అది టుగెదర్ ఇలా టుగెదర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి ప్యారలల్ ఆర్గనైజేషన్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రత్న గారు ప్రెసిడెంట్ గారు ఉండటం దురదృష్టం. అదొక్కటి ఆయన మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్లకు వచ్చేటప్పటికేమో డెఫినెట్గా ఒక చిన్న టెక్నీషియన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచం గర్వించదగ్గ ప్రొడ్యూసర్ అయ్యి ఒక డైరెక్టర్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు హరియర్ వీరమల్లు. సో పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు డెఫినెట్గా రత్నం గారిని రికమెండ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫ్యాక్ట్. జరిగింది. దాని ఇదిలో బాలకృష్ణ గారిని కలవటం అవి కూడా ఇది జరిగింది. సో దాని ప్రాసెస్లో సీఎం దగ్గర ఆ టేబుల్ మీద అది ఉంది. ఆయనకుండే ఏకైక మైనస్ పాయింట్ ఇప్పుడు ఒక ప్యారలల్ పుట్టగొడుగు ఆర్గనైజేషన్కి ఆయన ప్రెసిడెంట్గా ఉండటం అన్నది ఒకటే మైనస్. సో ఆయన అది రాజీనామా చేసి, ఎందుకంటే లేదు చేయలేదు ఆయన అట్టాగా ఉన్నాడు. రేపు గవర్నమెంట్కి వర్సెస్ ఇండస్ట్రీ ఒకటిగా ఉండాలి. అవును. సో ఈయన ఎప్పుడైతే పుట్టగొడుగు ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంటే ఈయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని మెంబరే, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లోని మెంబరే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చేప్పుడు విజయశాంతి గారు, జగ్గయ్య గారు ఎంతోమందికి మేకప్ మెన్గా పనిచేశారు. ఇండస్ట్రీలో ఈజ్ ద సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆయనకుండా అది ఒక్కటే మైనస్. ఇప్పుడు ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఎగెనిస్ట్గా ఉండ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి ఆయన ప్రెసిడెంట్ అవటం. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి పుట్టగొడుగుగా ఉండ ఒక ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే పేరుకి ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ అది పుట్టగొడుగు, అది నిన్నగా మొన్న పుట్టింది. ఇది కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఉండదు తెలుగు ఫిల్మ్ ఆర్గనైజేషన్. సో ఈ అఫీషియల్ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం ఆర్గనైజేషన్స్ని రన్ చేస్తూ ఇవి ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్తో త్రూరు ఉంటే అది రేపు డెవలప్మెంట్కి కానీ అందరూ కోఆపరేషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే
చైర్మన్ అని అంటే హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది Industry. ఇండస్ట్రీ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఇండస్ట్రీకి హీఈస్ ద బ్రిడ్జ్. ఎస్ బ్రిడ్జిలోనే కొంచెం కాంట్రవర్షియల్ ఉంటే బ్రిడ్జి ఎలా ఇప్పుడు బ్రిడ్జి మధ్య కూలింది అనుకోండి, ఇటు దటు అటు దటు అని అంటే ఇప్పుడు నేను ఇద్దరికీ నష్టమే. అవును, నేను చెప్పే కదా ఇంతకుముందు చెప్పాను కొన్ని పేర్లు, ఆదిశేషగిరిరావు గారు, కాటగర్ర ప్రసాద్ గారు. ఆదిశేషగిరిరావు గారేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేశారు, ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి, కృష్ణ గారి బెదరు. అవును. ప్లస్ రామారావు గారు ఆ రోజుల్లో రామకృష్ణ సినీ స్టూడియోస్ పెట్టిన, అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పెట్టిన, ఈవెన్ రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఇట్టా భాగ్యనగర్ స్టూడియోస్ ఆయన బాదం రాజు గారు వీళ్ళందరూ పెడితే ఆ రోజుల్లోంచి లైవ్లో ఉన్న స్టూడియో ఓనర్ ఎవరు అంటే ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆదిశేషగిరిరావు. ఓకే ఓకే. కృష్ణ గారు, ఆదిశేషగిరిరావు, రమణంతరావు ఉంటే ఇవాళ రామకృష్ణ స్టూడియోస్ పెట్టిన రామారావు లేరు, అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు లేరు, అవును, రామానాయుడు స్టూడియోస్ పెట్టిన రామానాయుడు గారు లేరు, రామోజీ బాదం రామస్వామి గారు లేరు, సారథి స్టూడియోస్ పెట్టిన మన చల్లపల్లి జమీందారు, అవును, యార్లగడ్డ శివరాం ప్రసాద్ గారు ఆయన లేరు. సో లైవ్లు ఇప్పటి నుంచేనో సీనియర్ మోస్ట్ హీఈస్ ద సెంట్ పర్సెంట్ ఆల్ క్వాలిటీస్ ఈజ్ ద ఎలిజిబుల్. కానీ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. మరి ఆయన అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది, బట్ ఈజ్ 100% ఎలిజిబుల్, అంటే అలాంటి డౌట్ లేదు. ఓకే ఓకే. కొన్ని పేర్లు అదే చెప్పే కదా, ఈ పేర్లు పరిశీలనకు వచ్చినాయి అని చెప్పేసి కాటగర్ర ప్రసాద్ గారు అంటే ఆయన కూడా చిన్నప్పుడు చేస్తున్నట్టే ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి వసుదా చిత్ర నుంచి మొదలయ్యి అదే ఆయన ప్రస్థానం ఒక సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చేసి సౌత్ ఇండియా అంటే తమిళనాడు ఎవరు వెళ్ళినా కూడా తెలుగువాడికి నేనున్నానంటూ ముందొస్తుంది. వచ్చి ఆయన ఉండి ఆర్గనైజేషన్స్ త్రూ ఓ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడు అందరికీ అనుసంధానంగా ఉండే రేంజ్లో ఆయన చేశాడు. డెఫినెట్గా ఈజ్ హైలీ క్వాలిఫైడ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే ఓకే. సో అది కేఎస్ రామారావు అంటారు, ఆయన కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక రేడియో రామారావు నుంచి ఒక సీసీ ఫిల్మ్ సిటీ దాకా అక్కడి నుంచి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి ఆయన చేశాడు. ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దాట్. ఓకే, అదేనండి. ఇంకా నట్టి కుమార్ వాడు కూడా ఒక చిన్న నుంచి స్టార్ట్ అయ్యి గతంలో 1924లో వైసీపీకి చేసిన 24 జోనర్లో చాలా తీవ్రంగా టీడీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తి. చిన్న స్థాయి నుంచి వచ్చి ఇదయ్యాడు. సరే, తనకు ఒక చిత్తశుద్ధి ఏది ఉంటుంది, తను ఓకే. సో అది పరిస్థితి. మీ పేరు కూడా ఒకసారి ఒకటి రెండు సందర్భాల్లో వచ్చిందన్నారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు ఇంట్రెస్ట్ లేదు మనకు అంటే ఓకే. మనము ఎక్కడ ఉందా మన పరిశ్రమ అనేది మనకు మొదలైన కోసం అంటే నేను కొన్ని ఏంటంటే ఫిలింనగర్ క్లబ్లో కూడా ఇప్పుడు భవిష్యత్ తరాల్లో నువ్వే తీసుకో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో, అంటే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అనేది చాలా గొప్ప పోస్ట్. ఎందుకంటే మోర్ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, పొలిటీషియన్స్కి వాళ్ళందరికీ మెంబర్షిప్లు కావాలంటే ఇది అవుతుంది. బట్ యాజ్ ఎ పాలసీ వైజ్ నేను దాంట్లో కంటెస్ట్ చేయొద్దు అని అనుకున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్. అట్లాగే జిమ్ఖానా క్లబ్ పెట్టి నాకు ఎన్నో నేను వాటిల్లో ఒక కల్చరల్ యాక్టివిటీగా ఉండే వ్యక్తిగా ఇప్పుడు అలాగే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో కూడా నేను చాలా కాలం దాంట్లో సర్వీస్ కమిటీకి చైర్మన్గా చేశాను. అలా జాబ్ అంటే నన్ను యాక్చువల్గా ఫుడ్ కమిటీ తీసుకోమన్నారు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. నాకు తింటమే తెలుసు కానీ వండటం చేత కాదు, వండటం చేతనైతే తీసుకోవాలి. బార్ కమిటీ చైర్మన్ తీసుకోమన్నారు. నాకు ఆ బ్రాండ్లు అయ్యి ఏంటో కూడా నాకు తెలియదు, నాకు తాగటం తెలియదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఓకే. సో నాకు నేను ఉన్నదానికి సర్వీస్ చేయగలటానికి వీలవుతుంది కాబట్టి దాని వరకు అని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్వీస్ కమిటీ చైర్మన్గా చేశాను. అంటే నేను చేయగలగటానికి నాకు స్మూత్గా ఇప్పుడు నేను పోలీస్ కౌన్సిల్ చేస్తున్నాను, ఛాంబర్ చేస్తుంటే న్యాయం చేయగలిగేదే మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా ఆ రాష్ట్రంలో ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైనా ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఆ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ వేళ్ళూనుకుంటానికి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి అయ్యి ఉండి చిత్తశుద్ధితో ఆ రాష్ట్రాన్ని అంటే మనకు అదొక పోస్టు చైర్మన్, మనకు ఒక పెద్ద ఇది వచ్చింది లేకపోతే కార్గోన్ ప్లేటు, ఇది కాదు. ఒక చిత్తశుద్ధితో దాన్ని ఒక అంకిత భావంతో చేసి ఆ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ వేళ్ళూను కోడుకునేటట్టుగా అలా ఆర్గనైజేషన్ అందరితో కూడా మమేకం అయ్యి ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళి తీసుకురాగలిగినట్టు. అంటే గతంలో డివిఎస్ రాజు గారు కానీ, విశ్వేశ్వరరావు కానీ, దుప్పాటి ముసలివారు కానీ ఇలా మహానుభావులు ఎంతోమంది మహానుభావులు పూనుకుంటే కానీ అవల. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు సీఎం అవటం కూడా దీనికి ఒక అదృష్టంగా పరిగణించి ఇవాళ చిత్రపురి హిల్స్ టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్ ఇవన్నీ వచ్చినాయి. బట్ వేరే ఎన్టీ రామారావు మాత్రం గజం నేల కూడా తీసుకోకుండా ఆయన ఓన్ ల్యాండ్లో ఫస్ట్ ముషీరాబాద్ స్టూడియో ఆయనే పెట్టుకున్నారు. తర్వాత ముషీరాబాద్ స్టూడియో నుంచి నాచారం స్టూడియోస్ ఆయనే పెట్టుకున్నారు. సో అది అలాగే ప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారు జోనర్ ఇలా చూసుకుంటే దానికి చిత్తశుద్ధి ఉండి సక్రమంగా ఉండి
వాళ్ళు దానికి న్యాయం ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం 100% ఒక అంకిత భావంతో పనిచేసి Yes. ఆ రాష్ట్ర అభివృద్ధికి 24 గంటలు మాకు చాలతో మాకు 72 గంటలు కావాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, ఒక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఒక లోకేష్ గారు వీళ్ళందరూ ఉండి ఆ రాష్ట్రం ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వెనక్కి 19 నుంచి 24 వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి అశోక్ లైలాండ్ తోలేస్తే వాళ్ళు అశోక్ లైలాండ్ తీసుకొచ్చారు గన్నవరం పేదలాంటి. అదొక 75 ఎకరాలు ఇచ్చారు. దాని చుట్టుపక్కల ఆన్సర్ ఇంకో 50 ఎకరాలు అంటే 125 ఎకరాలు. అలాగే ఇవాళ ఒక అద్భుతమైన స్టేడియం అమరావతిలో ప్లాన్ చేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు చూసాం 19 నుంచి 24. సో ఇంకొకటి చిన్న ఇదేంటంటే మనకు మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు రామారావు రావచ్చు, నాగేశ్వరరావు రావచ్చు, కృష్ణ గారు రావచ్చు, కృష్ణరాజు గారు రావచ్చు, సోమబాబు గారు రావచ్చు, ఏ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళు వస్తే వాళ్ళని ఏడిపించడం ఎప్పుడు జరగలేదు. వాళ్ళని మీ అండదండలతో మీ దీనితోనే మేము ఉన్నాం, మేము ఇలా స్టార్లు వేయామంటే మీరు తయారు చేస్తే మేము అయ్యాం అనే భావంతో ఉండేవారు. దురదృష్టవశాత్తు ఏంటంటే 1924లో అమరావతి రైతులను కూడా కన్నీటి ఇది చేయించినది కొంతమంది అనేది ఒక బాధ ఉంది. సో అలాంటి బాధలు లేకుండా ప్రజలతో మమేకమవుతూ పరిశ్రమను పర్ఫెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఉండగలిగిన వాళ్ళకి ఆ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ అంకిత భావంతో చేస్తే డెఫినెట్గా ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి 100% పనికొస్తుంది. సో ఆ రకంగా ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎన్నో సందేహాలకి ప్రశ్న గారు అయితే ఒక సమాధానం ఇచ్చినట్టుంది. మనం చూసాం కదా, ఎవరైనా సరే ఇండస్ట్రీకి ఉపయోగపడే వ్యక్తి, ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉండే వ్యక్తి అయితే మంచిదని చెప్పేసి ప్రశ్న గారి అభిప్రాయం. సో మనం కూడా ఎవరు అవుతారు ఏంటనేది వేసి చూద్దాం, ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.